హాయ్ అండి. ఈరోజు పుదీనా చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. పుదీనా అంతా తెంపుకొని కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీ స్పైసీ తగ్గట్టుగా పచ్చిమిర్చి, పల్లీలు వేసుకొని వేపుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పుదీనా మొత్తం దాంట్లో వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందాక వేంపి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని కారం, ఉప్పు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయ ఇవన్నీ బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ఇంగువ వేసుకొని రుబ్బి పెట్టుకున్న పచ్చడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈసారి మీరు పుదీనా చట్నీ చేసేటప్పుడు ఈ విధంగా చేయండి. పచ్చిమిర్చితో పాటు ఎండు కారం కూడా కొద్దిగా వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది.